హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయభాను పార్ట్ 3. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? అమ్మ కోసం పెళ్ళికి బయలుదేరిన మన హీరోయిన్ బస్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి తన సీట్లో కూర్చుంది. అప్పుడే తన ఫోన్ రింగ్ అయింది. ఇప్పుడు కాల్ చేసేది ఎవరు అనుకుంటూ తన మొబైల్ చూసింది. స్క్రీన్పై అమ్మ కాలింగ్ కనబడుతుంది. ఇప్పుడేగా వచ్చాను, అప్పుడే కాల్ చేసింది ఏంటబ్బా అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది. కాల్ లిఫ్ట్ చేసి, ఏమైంది అమ్మా, అప్పుడే కాల్ చేసావు, నాపై అప్పుడే బెంగ పెట్టేసుకున్నావా ఏంటి అని నవ్వుతూ అడిగింది. అటువైపు నుండి వాళ్ళ అమ్మ, నువ్వు లేకుంటే ఇంట్లో సందడేముంటుంది చిట్టి తల్లి, నువ్వు వెళ్ళి కొంచెం సేపే అయినా ఇల్లంతా బోసిగా అయిపోయింది, ఇంకో 2 రోజులు నిన్ను చూడకుండా ఎలా ఉండాలిరా అంటూ కొంచెం ఎమోషనల్ అయింది. అప్పుడు మన బేబీ, అమ్మ నువ్వు అలా బాధపడుతున్నావంటే నేను ఇప్పుడే ఇంటికి వచ్చేస్తాను, నేను ఏ పెళ్ళికి వెళ్ళను అని కొంచెం గట్టిగా చెప్తుంది. ఆ మాటకి వాళ్ళ అమ్మ తనని తాను కంట్రోల్ చేసుకుని, అలా ఏం లేదులే తల్లి, ఎప్పుడూ నువ్వు లేకుండా మేము ఉండలేదు కదా, అందుకే అలా అన్నాను, నువ్వు ఏం బాధపడకు, నేను బాగానే ఉన్నాను. అన్నట్టు నీతో మాట్లాడుతూ ఫోన్ చేసిన విషయమే మర్చిపోయాను. నువ్వు వెళ్ళే ఊరికి బస్సులు ఉండవు, అది ఒక పల్లెటూరు, అందుకని నీవు అక్కడికి వెళ్ళడానికి ఇబ్బంది పడతావని మీ నాన్నగారు అక్కడ ఉన్న మీ బాబాయ్కి కాల్ చేసి నువ్వు పెళ్ళికి వస్తున్నావని, నీకు దారి తెలియదని చెప్పి మీ బాబాయ్ని బస్టాండ్లో నీకోసం ఉండమని, నిన్ను జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళమని చెప్పాడు. నీ ఫోటోని బాబాయ్కి పంపించాడు కాబట్టి నువ్వు బస్సు దిగి అక్కడే ఉండు, మీ బాబాయ్ నిన్ను పిక్ చేసుకుని ఇంటికి తీసుకెళ్తాడు, సరేనా? అది చెప్దామనే కాల్ చేశాను. అక్కడ అందరూ నిన్ను చాలా బాగా చూసుకుంటారు, నువ్వు అక్కడ వాళ్ళందరికీ తెలుసు, కాబట్టి నువ్వు ఏమీ కంగారు పడకుండా హ్యాపీగా పెళ్ళిని ఎంజాయ్ చేసిరా అని చెప్తుంది. అదేంటమ్మా నువ్వు అలా చెప్తున్నావు, నేను వాళ్ళకి ఎలా తెలుసు, మనం ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేదు కదా అని ఆశ్చర్యంగా అడుగుతుంది ఆ అమ్మాయి. ఆ మాటకి వాళ్ళ అమ్మ, చిట్టి తల్లి నీకు చెప్పడం మర్చిపోయా, నీ చిన్నప్పుడు మనం ఆ ఊరిలోనే ఉండేవాళ్ళం, తరువాత మీ నాన్నగారి హాస్పిటల్ అని, నీ చదువు కోసమని ఆ ఊరిని వదిలేసి మనం సిటీకి వచ్చి ఇక్కడే ఉండిపోయాం, అందుకని నీకు అక్కడ వాళ్ళు ఎవరూ తెలియకపోవచ్చు, కానీ నువ్వు అందరికీ గుర్తుంటావు, నిన్ను వాళ్ళంతా ప్రేమగా చూసుకుంటారు, నువ్వు అందరితో కలిసిపోయి సరదాగా పెళ్ళి చూసుకుని రా తల్లి అని చెప్తుంది. ఆ మాటకి మన పాప ఎంతో సంబరపడిపోయి చాలా సంతోషంగా, అలాగే అమ్మా, నేను అందరితో మంచిగా ఉండి పెళ్ళి చూసుకుని వస్తాను అని చెప్తుంది. సరే తల్లి, జాగ్రత్త, నువ్వు ఇంటికి వెళ్ళగానే కాల్ చెయ్యి, ఇంకా ఉంటాను, బాయ్ అని ఫోన్ పెట్టేస్తుంది. వాళ్ళ అమ్మ కాల్ కట్ అవ్వగానే మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది. మళ్ళీ ఎవరా అని ఫోన్ చూసేసరికి స్క్రీన్పై వాళ్ళ ఫ్రెండ్ కాలింగ్ అని పడుతుంది. కాల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుందో లేదో, అటు నుండి, ఏం చేస్తున్నావే, ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నా, ఎన్నిసార్లు కాల్ చేసినా బిజీ అని వస్తుంది, ఎలాగో ఈ 2 డేస్ హాలిడేసేగా, మూవీ షాపింగ్ అంటూ ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాంగా, నువ్వేమో మార్నింగ్ నుండి ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు, పైగా నేను కాల్ చేస్తే బిజీ బిజీ అని వస్తుంది అంటూ నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంది. మన పాపకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా అలా మాట్లాడి మాట్లాడి అలసిపోయి లాస్ట్లో, ఏంటే నా పాటికి నేను వాగుతూనే ఉన్నాను, నువ్వు సైలెంట్గా ఉన్నావు అని అడుగుతుంది. అప్పుడు మన హీరోయిన్, నువ్వు నాకు మాట్లాడే ఛాన్స్ ఇస్తేనే కదా నేను మాట్లాడడానికి, నువ్వే లొడా లొడా అని మాట్లాడుతూనే ఉన్నావు, అందుకే నేను కామ్గా ఉన్నాను, నువ్వు నీ నోటికి కొంచెం రెస్ట్ ఇస్తే అప్పుడు నేను మాట్లాడదాం అనుకుంటున్నా, ఏమంటావు చెప్పు అని అంటుంది. ఆ మాటకి వాళ్ళ ఫ్రెండ్, సరే సరే చెప్పు, నేను కామ్గా ఉంటాను అంటుంది. అప్పుడు మన హీరోయిన్ చెప్పడం మొదలు పెడుతుంది. నేను
ఈరోజు ఊర్లో ఉండడం లేదు. బంధువుల ఇంట్లో పెళ్ళి ఉంటే అమ్మ వాళ్ళకి వెళ్ళడం కుదరదు అని, ఎవరూ వెళ్ళకుంటే వాళ్ళు ఫీల్ అవుతారు అని అమ్మ నన్ను ఆ పెళ్ళికి వెళ్ళమని రిక్వెస్ట్ చేస్తే, ఇదిగో ఇప్పుడే బయలుదేరి బస్టాండ్కి వచ్చాను. ఈ 2 డేస్ నేను ఊర్లో ఉండను కాబట్టి నేను మూవీకి రాలేను. మీరు ఏమనుకోకుండా ఫుల్గా ఎంజాయ్ చేయండి. ఈసారి సండే అందరం కలిసి ఏదైనా ప్రోగ్రాం ప్లాన్ చేసుకుందాం, ఓకేనా? ఇప్పుడు నాకు కుదరదురా, సారీ. మీకు చెప్పకుండా ఇలా వెళ్తున్నందుకు. మీకు కాల్ చేసి చెప్పే టైం కూడా లేదురా. అమ్మ పొద్దునే చెప్పింది. బ్యాగ్ ప్యాక్ చేసుకొని లంచ్ చేసి స్టార్ట్ అయిపోయా అని ఎంతో ఫీల్ అవుతూ చెప్తుంది. ఇంకా మన పాప మాటలకి వాళ్ళ ఫ్రెండ్, ఓకేలే, నువ్వేం చేస్తావు, ఆంటీ నీకు ముందు చెప్పలేదు కదా, మనం నువ్వు వచ్చాక కలుద్దాంలే, నువ్వు హ్యాపీగా పెళ్ళి చూసుకునిరా, బాయ్ అని కాల్ కట్ చేస్తుంది. కాల్ కట్ అయ్యాక ఇంకా మన పాప ఫోన్లో సాంగ్స్ పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటూ పడుకుంటుంది. అలా 4 అవర్స్ జర్నీ చేశాక తాను ఎక్కిన బస్సు బస్ స్టాండ్లో ఆగుతుంది. మన పాప బ్యాగ్ తీసుకుని బస్సు దిగేలోపే వాళ్ళ నాన్న పంపిన ఆ ఊరి బాబాయ్ అక్కడికి వచ్చి తనని తాను పరిచయం చేసుకుని ఆ అమ్మాయి చేతిలో బ్యాగ్ తీసుకుని, ఏరా పండు, బాగున్నావా, అమ్మా నాన్న ఎలా ఉన్నారు అంటూ ఎంతో ప్రేమగా పలకరిస్తాడు. వెంటనే మన పాప బ్లాంక్ ఫేస్ పెట్టుకుని ఈ పండు ఎవరు అన్నట్టుగా చూస్తుంది. అది అర్థం చేసుకున్న ఆ బాబాయ్ గారు, అయ్యో తల్లి, పండు అంటే ఎవరో కాదుమా, నువ్వే. చిన్నప్పుడు నిన్ను మన ఊరిలో అందరూ పండు అనే పిలిచేవాళ్ళం, మర్చిపోయావా తల్లి అని అడుగుతారు. దానికి, అయ్యో సారీ బాబాయ్ గారు, నాకు గుర్తులేదు, అందుకే అలా చూశాను అని చెప్తుంది. సరేలేరా పండు, ఇంటికి వెళ్దాం, బండి తెచ్చాను అంటూ బ్యాగ్ తీసుకుని బండి దగ్గరకు తీసుకెళ్తాడు. గమనిక, నేను కూడా ఇప్పటి నుండి మన హీరోయిన్ని పండు అనే పిలుస్తాను, ఓకే? అలా ఆ బైక్ ఎక్కి పండు బాబాయ్ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా కొంచెం దూరం వెళ్ళేసరికి పండు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది. ఎందుకంటే అక్కడ ఎటు చూసినా చుట్టూ పచ్చటి పంట పొలాలు, ఒక పక్కన రంగురంగుల పువ్వుల తోటలు, ఇంకో పక్కన అన్ని రకాల కూరగాయల తోటలు, పెద్ద పెద్ద చెట్లు, ఆ చెట్లపై సందడి చేస్తున్న అందమైన పక్షులు. చూడడానికి 2 కళ్ళు సరిపోవు ఏమో అన్నట్టు ఉన్నాయి అక్కడ పరిసరాలు. అంతే కదండి మరి, పల్లెటూరు అంటే అక్కడ ఉండే ప్రశాంతత ఇంకెక్కడా దొరకదు మరి. అందులో మన పండు తనకి ఊహ తెలిసినప్పటి నుండి ఎప్పుడూ పల్లెటూరు చూడలేదు. అందుకే అంతలా ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టు చూస్తూ ఉండిపోయింది. అది గమనించిన బాబాయ్ గారు, ఏంటి పండు అలా చూస్తున్నావు అని అడుగుతారు. ఆ మాటకి ఈ లోకంలోకి వచ్చిన దానిలా, అబ్బా బాబాయ్, ఇక్కడ వాతావరణం ఎంత బాగుంది, నాకు చాలా నచ్చేసింది, నేను ఎప్పుడూ ఇలాంటివి చూడలేదు అని చిన్న పిల్లల ఎంతో మురిసిపోతూ చెప్తుంది పండు. అవునా పండు, నువ్వు చిన్నప్పుడు ఇక్కడే పొలాల్లో ఆడుకునేదానివి, ఇప్పుడంటే అక్కడ సిటీలో ఇలాంటి పచ్చదనం ఎక్కడ కనిపిస్తుంది మా నువ్వు చూడడానికి? ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, రేపు నేను అన్నీ తిప్పి చూపిస్తాను అని చెప్తూ ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇంటి వీధి గుమ్మములో బైక్ దిగిన పండుకి వాకిట్లో పెద్ద పెద్ద ముగ్గులు వేసి అందమైన రంగులు అద్ది చూడముచ్చటగా కనిపిస్తాయి. అక్కడ నుండి 2 అడుగులు ముందుకు వేసిన పండు అక్కడ అలంకరణ చూసి ఫుల్లు షాక్ అయిపోతుంది. గుమ్మం ముందు కొబ్బరి ఆకులతో పచ్చటి పందిరి వేసి, గుమ్మానికి మామిడి ఆకుల తోరణాలు కట్టి, రంగురంగుల పూలతో మాలలు కట్టి, ఇంట్లో ఉండే ప్రతి గుమ్మానికి ఎంతో చక్కగా అలంకరించి ఉంటారు. మన పండు సిటీలో డెకరేషన్ చూడడమే కానీ ఇలా పల్లెటూరులో అలంకరణ చూడలేదు కనుక అలా చూస్తుందన్నమాట. పండు రావడం చూసి
ఇంట్లో నుండి బయటికి వచ్చిన పెద్దవాళ్ళు ఆ అమ్మాయి ఎవరు ఏంటి అని కనుక్కొని ఎంతో ఆప్యాయతగా పలకరించి లోపలికి తీసుకెళ్ళి తనకి ఉండడానికి రూమ్ చూపించి, నువ్వు ఫ్రెష్ అయ్యరా పండు, డిన్నర్ చేద్దాం అని చెప్పి వాళ్ళు ఆ భోజనాల ఏర్పాట్లలో పడతారు. తన రూమ్కి వెళ్ళిన పండు ఫాస్ట్గా ఫ్రెష్ అయి కిందకి వచ్చి వాళ్ళతో కలిసి మాట్లాడుతూ డిన్నర్ చేస్తుంది. డిన్నర్ ఫినిష్ అయ్యాక రేపు పొద్దునే లేవాలి, చాలా పనులు ఉన్నాయి కదా, అందరూ వెళ్ళి పడుకోండి అని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. పండు కూడా రూమ్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మకి కాల్ చేసి అమ్మా నాన్నతో కాసేపు మాట్లాడి, ఇక్కడ అంతా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది అని చెప్పి, లేట్ అయిందమ్మా, నేను అలసిపోయా, పడుకుంటాను, బాయ్ మా, గుడ్ నైట్ అని చెప్పి పడుకుంటుంది. తెల్లవారగానే బాణుడు నేను వచ్చాను అంటూ కిటికీ నుండి పడిన సూర్యకిరణాలు పక్కన పక్షుల కిలకిల రావాలతో మన పండు నిద్రలేస్తుంది. నిద్రలేచి ఫ్రెష్ అయి బయటికి వచ్చేసరికి ఇల్లంతా బంధువులతో చిన్నపిల్లలతో ఎంతో సందడిగా, అంతకంటే ఎక్కువ హడావిడిగా అటూ ఇటూ తిరుగుతూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. పండు కూడా టిఫిన్ చేసి వాళ్ళతో కలిసి ఇంటి పనుల్లో హెల్ప్ చేస్తూ కాసేపు పిల్లలతో ఆడుకుంటూ పెద్దవాళ్ళతో కబుర్లు చెప్తూ పెళ్లి కూతురుని రెడీ చేస్తూ అలా అందరితో త్వరగా కలిసిపోతుంది. ఆ రోజు మధ్యాహ్నం నలుగు, మంగళ స్నానాలు, సాయంత్రం సంగీత్, మెహందీ, అలా అన్ని కార్యక్రమాలు తొందరగా ఎంతో సందడిగా జరిగిపోతాయి. ఆ కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకుని నైట్ డిన్నర్ చేసి తెల్లారి పెళ్ళి అని అందరూ పెందలాడే నిద్రపోతారు. రూమ్కి వెళ్ళిన మన పండుకి హృదయ్ గుర్తొస్తాడు. కొత్తగా ఈ హృదయ్ ఎవరు అనుకుంటున్నారా? అదేనండి, మన పండు తన హృదయాన్ని కదిలించిన మన హీరో గారికి పెట్టుకున్న పేరు. సో నేను కూడా ఇప్పటి నుండి హృదయ్ అనే పిలుస్తాను, ఓకే? హృదయ్ గురించి ఆలోచించు. నువ్వు ఎక్కడున్నావురా? మళ్ళీ ఎప్పుడు నాకు కనిపిస్తావు? మనం ఎప్పుడు కలుసుకుంటున్నాం? నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా అని నేను ఎంత ఆశగా ఎదురు చూస్తున్నానో. నిన్ను చూసింది ఒక్కసారే అయినా నువ్వే నా సోల్మేట్ అని నా మనసు గట్టిగా చెప్తుంది. నీ రూపం నా గుండెల్లో అలా నిలిచిపోయింది. తొందరగా నా దగ్గరికి రారా, నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను అనుకుంటూ ఆ ఆలోచనలతోనే ఎప్పటికో నిద్రపోతుంది పండు. తెల్లవారి ఇంట్లో మంగళ వాయిద్యాల సౌండ్కి నిద్రలేచి బ్రష్ చేసి స్నానం చేసి రెడీ అయ్యి అలా నడుచుకుంటూ కిందకి వస్తుంటే అబ్బాయిలంతా ఫ్లాట్ అయిపోయారు. మరి అంతే కదండి, మన పండు ఎలా ఉందనుకుంటున్నారు? సారీ, మీకు పండు ఎలా ఉంటుందో చెప్పలేదు కదా. తెల్లటి రంగు, కలువరేకుల్లాంటి కళ్ళు, కోటేరు లాంటి చక్కటి ముక్కు, ఎర్రటి పెదవులు, పొడవాటి జడ, సన్నగా నాజూగ్గా, అందానికే అసూయ పుట్టేలా ఉంటుంది. అందులో పెళ్ళి కనుక పింక్ కలర్ డిజైనర్ శారీ కట్టుకుని దానికి మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుని చేతులకి గాజులు, చెవులకు పెద్ద జుంకాలు, చిన్న స్టిక్కర్ పెట్టుకుని చక్కగా జడ వేసుకుని వాళ్ళ పిన్ని పంపిన పువ్వులు పెట్టుకుని అలా వస్తుంటే దివి నుండి భువికి దిగి వచ్చిన దేవకన్యలా ఉంది మరి. అందుకే అబ్బాయిలంతా అలా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటే అమ్మాయిలంతా తన అందానికి అసూయ పడుతూ చూస్తుండిపోయారు. పెద్దవాళ్ళేమో ఎంత చక్కగా ఉన్నావు పండు, బంగారు బొమ్మలా ఉన్నావు, మా దిష్టే తగిలేలా ఉంది అంటూ చెవి వెనుక దిష్టి చుక్క కూడా పెట్టేశారు. వాళ్ళ మాటలకి సిగ్గుపడుతూ పండు పెళ్లి కూతురు రూమ్కి వెళ్ళి తనని రెడీ చేసి మండపంలోకి తీసుకెళ్తుంది. అలా తీసుకెళ్తున్న టైంలో ఉన్నట్టుండి పండుకి తన మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది. తన గుండె వేగంగా కొట్టుకుంటుంది.
తనకి కావాల్సిన వాళ్ళు ఎవరో తనకి దగ్గరలో ఉన్నట్టు క్షణం క్షణానికి గుండె వేగం రెట్టింపు అవుతుంది. ఒక నిమిషం పండుకి ఏమీ అర్థం కాదు. ఎందుకు ఉన్నట్టుండి నాలో ఈ అలజడి? దీనికి కారణం ఏంటి? ఫస్ట్ టైం నా హృదయ కనిపించినప్పుడు నాలో ఇలా అలజడి కలిగింది అంటే అంటూ ఏదో గుర్తొచ్చిన దానిలా నా హృదయ నాకు దగ్గరలో ఉన్నాడా? అందుకే నా మనసు నాకు ఇలా చెప్తుందా అనుకుంటూ చుట్టూ చూసుకుంటూ ఇల్లంతా వెతుకుతూ పిచ్చిదానిలా తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతూ హృదయ కోసం వెతుకుతూ ఉన్న పండు చూపు ఒక చోట ఆగిపోతుంది. ఇంతకీ పండు చూపు ఎక్కడ ఆగింది, ఎందుకు ఆగింది, అక్కడ ఏం కనిపించింది అన్న విషయం తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయాల్సింది. మీకు కనుక నా స్టోరీ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.